మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి అదే కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి అదే కాల సమయం సజీవ లేకుండా చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డ నిర్దినకు ఏర్పాటు చెందిన వాక్యభాగం ఆది కాండము 8వ అధ్యాయము 1 నుంచి 9వ వచనాలు ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 8వ అధ్యాయము 1 నుంచి 9వ వచనంలో ఈ విధంగా రాబడింది. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకున్నాను. దేవుడు భూమి మీద వాయువును విసురునట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని వెళ్ళారా, నోవాహు దినములలో ఆనాడు కలిగిన జలప్రలయం సమస్తాన్ని దేవుడు నాశనం చేసి నోవాహును తన కుటుంబాన్ని అతనితో ఆయన కలుగు చేసిన సమస్త జంతువులను పక్షాదులను వాటన్నిటినీ కూడా ఆ ఓడలో ఆయన ఉంచి ఉన్నాడు. జలప్రలయం తరువాత తిరిగి దేవుడు తన భక్తుడైన సేవకుడైన నోవాహుతో మాట్లాడుతూ 8వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, అంటే దేవుడు నోవాహుతో మాట్లాడుతూ తనతో ఉన్న ఆ జంతువులను గురించి సమస్త పశువులను గురించి జ్ఞాపకము చేసుకునేను అంటున్నాడు. అంటే దేవునికి ఒక ఉద్దేశము ఆలోచన ఉన్నది. నోవాహును బట్టి, తన కుటుంబాన్ని బట్టి, తన సంరక్షణలో ఉన్న సమస్తమైన ఈ జంతువులను పక్షులను సమస్తమైన వాటి గురించి. కాబట్టి ఇవన్నీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకొని దేవుడు భూమి మీద వాయువును విసరినట్లు చేయటం వల్ల నీళ్లు తగ్గిపోయాను అన్నాడు. వాయువును అంటే ఈ గాలి ఎప్పుడైతే వచ్చిందో ఆ వర్షాన్ని నిమలింపజేసి దేవుడు ఆ ప్రచండమైన వర్షాన్ని మరి మాన్పివేసి మళ్ళా సాధారణ పరిస్థితులకు దేవుడు వాతావరణాన్ని తీసుకొస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు భూమి మీద వాయువును విసిరినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను అంటాడు. అంటే వర్షం కురిపించిన సమయంలో వర్షాన్ని కురిపించాడు, జలప్రలయం వచ్చింది, అందరూ చనిపోయారు. తర్వాత నోవాహుతో పాటు ఉన్నవి కూడా రక్షింపబడ్డవి. ఇప్పుడు దేవుడు తన కార్యాన్ని వారి పట్ల జరిగిస్తూ ఆయన అంటున్నాడు, అగాధ జలములు ఓటలను ఆకాశపు తూములను మూయబడెను, ఆకాశము నుండి కురిచున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను. అంటే ఈ సమస్తమైన విపత్తు నుండి దేవుడు తిరిగి తన భక్తులైన నోవాహును, తన వాడను, అందులో ఉన్న వాటన్నిటినీ కాపాడుతున్నాడు. కాబట్టి ఆయన చిత్తములో, ఆయన ఉద్దేశంలో, ఆయన ఆలోచనలో మనం నిలిచి ఉంటే అది మేలనే విషయాన్ని ఆనాడు నోవాహు కుటుంబాన్ని బట్టి నేడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేసిన మాటలు. కాబట్టి అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోయి చూడాను 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోయాను. ఈ విధంగా ఆ జలప్రలయం తర్వాత 150 దినాల వరకు ఆ నీరు ఆ విధంగానే ఉండి ఆ తర్వాత అవి క్రమక్రమంగా తగ్గిపోయినాయి అంట. అంటే ఏంటి? దేవుడు సమాధానపరుస్తున్నాడు, నిమ్మలింపజేస్తున్నాడు. మరి దేవుడు తన కార్యాన్ని వారి పట్ల జరిగిస్తున్నాడు. అందుకనే 7వ నెల 17వ దినమున వాడ అరారాతు కొండ మీద నిలిచెను. అయితే తాను నిర్మించింది భూమి మీద అయినప్పుడు అది ఆ వర్షాలకి వరదలకి ఇది మరి అరారాతు కొండ వరకు, అంటే ఆ ఎత్తైన కొండ మీద వరకు అది నిలిచి అక్కడికి ఎత్తబడి అక్కడ అది నిలిచిపోయింది. ఆ తర్వాత క్రమక్రమంగా ఈ నీళ్లు తగ్గడం వల్ల ఆ యొక్క వాడ ఆ అరారాతు కొండ మీద ఉన్నదనే విషయాన్ని దేవుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకనే 7వ నెల 17వ దినమందు వాడ అరారాతు కొండ మీద నిలిచెను అంటున్నాడు. అంటే వారికి క్షేమమును, ఆరోగ్యమును, మరి సంరక్షణను దేవుడే దయచేశాడని మరి నోవాహును బట్టి, తనతో ఉన్న వాళ్ళ నాటిని బట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అందుకని అంటున్నాడు, నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున
కొండల శిఖరమును కనబడెను అంటున్నాడు. అంటే ఈ 10వ నెల వరకు అంటే ఏంటి? ఆ వర్షము, ఆ ప్రచండమైన వర్షము, ఆ నీరు ఇవన్నీ కూడా వారి చుట్టూ ఉన్నప్పుడు అవన్నీ క్రమక్రమంగా తగ్గుతున్నాయి. ఆ తగ్గుతున్న దాని గురించి దేవుడు అంటున్నాడు, నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను అంటున్నాడు. ఆ తర్వాత కొండ శిఖరాలు అంటే ఎక్కడైతే ఈ అరారోతోనే మరి కొండ మీద ఈ యొక్క నోవాహు నిర్మించిన వాడుండిపోయిందో అప్పుడు ఆ కొండ శిఖరాలు వారికి కనపడడం ప్రారంభించాయి అనే విషయాన్ని దేవుడు అక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకనే వాక్యము సెలవిస్తుంది, 40 దినములైన తరువాత నోవాహును తాను చేసిన వాడ కిటికీని తీసి అన్నాడు. అంటే ఎప్పుడైతే ఈ వర్షము నిలిచిపోయిందో, వాతావరణం సాధారణ పరిస్థితికి వచ్చిందో అప్పుడు దేవుని మాట చొప్పున నోవాహు దేవుని పని చేస్తున్నాడు. ఏ విధంగా? నీళ్లు 10వ నెల వరకు క్రమంగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమందు కొండల శిఖరమును కనబడెను. మరి 40 దినములైన తరువాత నోవాహును తాను చేసిన వాడ కిటికీని తీసి అంటున్నాడు. అంటే ఈ నోవాహు తన కుటుంబం కలిసి చేసిన యొక్క నిర్మాణంలో భాగమైన ఆ కిటికీని దేవుడు అక్కడ ఏం చేశాడంట? తెరిచాడంట. తీసిను కాగా ఒక ఒక కాకి వెలుపలికి పోవిడిచెను. అది బయటకి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంక పోవు వరకు ఇటు అటు తిరుగుచున్నాను. ఇక్కడ ఆ పంపించిన ఆ యొక్క మరి పక్షి ఏదైతే ఉందో అదంట ఆ కిటికీ గుండా బయటికి వెళ్ళిన తర్వాత ఆ నీళ్ళు ఇంకా మరి భూమి మీద నిలబడ్డాయి కాబట్టి అది నిలవడానికి స్థలం లేక మరలా దాని గురించి దేవుడికి ఏమని రాయించాడు? మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గిపోవు లేదని చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పంపించాడు. ఈ నల్ల పావురాన్ని దేవుడు పంపించాడు. అదేం చేస్తుంది? వెళ్ళి వాతావరణం ఎలాగుందో చూసి అక్కడ నిలబడడానికి స్థలం ఉందో లేదో చూసి దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ఆలోచనలను మరి కలిగిన వాడే కాబట్టి ఇక్కడ నోవాహు దేవుని చేత నడిపింపబడుతున్నాడు. అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తున్నమాట, మరి 40 దినములైన తర్వాత నోవాహు తను చేసిన వాడ కిటికీ తీయడము, ఆ కిటికీ తెరిచిన తర్వాత దాని గుండా ఆ యొక్క మరి పావురాన్ని, నల్ల పావురాన్ని ఆయన పంపించడము మరి జరిగింది. ఇది వాక్యం సెలవిస్తున్నట్లుగా అక్కడ మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అంటాడు. అంటే మరి నోవాహు ఆ కిటికీని ఏదైతే దేవుడు చెప్పినట్టుగా ఏర్పాటు చేసిన కిటికీ ఉందో దాని నుంచి దాన్ని పంపించినప్పుడు ఆ నీళ్లు ఇంకా ఉన్నందువలన అది మరి కాలు నిలప స్థలం లేనందున మళ్ళీ అది దాని యొక్క పరిస్థితిని గురించి చెప్తున్నాడు. భూమి మీద నుండి నీళ్లు ఇంకా ఇంకిపో వరకు ఇటు అటు మరి తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురము ఒకటి వెలుపలికి పోవిడిచాను. ఎప్పుడైతే మళ్ళీ అంటే ఇంకా ఆ వర్షం తగ్గింది కానీ ఆ నీరైతే ఇంకా ఇంకిపోకుండా ఆ విధంగా ఉంది కాబట్టి ఆ పరిస్థితులు అంతటినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే నోవాహు తన కుటుంబము తనతో పాటు ఉన్న ఈ యొక్క సమస్తము మరి దేవుణ్ణి గణపరుస్తున్నవి అన్నావు కాబట్టి ఆయన మళ్ళా దాని విషయంలో చెప్తూ ఆయన అంటున్నాడు 9లో, నీళ్లు భూమి కంటి నీళ్లు భూమి అంతటికి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక వాడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకున్నాను. కాబట్టి ఇక్కడ ఈ పంపబడిన ఈ యొక్క పావురం మరి ఆ నీరు ఇంకా పోవడం ద్వారా అది నిలవడానికి స్థలం లేనందువలన అది తిరిగి మళ్ళా తిరిగి పంపిన తన సేవకుని యొద్దకు అది తిరిగి రావడం జరిగింది. అంటే ఏంటి? తాను ప్రేమించిన విధానము, తాను చూపించిన కరుణా కృపలు ఇవన్నీ కూడా మనకి మేలైనవి అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నవి. అంటే దేవుడు నోవాహును తన కుటుంబాన్ని కాపాడడంతో ఆ తర్వాత ఉన్న పరిస్థితుల్లో మరి బిడ్డలను బట్టి కుటుంబాలను బట్టి దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తూ అందుకన్నాడు, నీళ్లు భూమి అంతటి మరి మీదన ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి
స్థలము దొరకలేదు అన్నాడు. కాబట్టి పంపబడిన ఈ పారు అరకాలు నిలబడడానికి కూడా దానికి స్థలము లేని పరిస్థితి ఉంది కాబట్టి అందుకని అప్పుడు అతడు చేయి చాపి దానిని పట్టుకొని ఓడలోనికి తీసుకొని అంటున్నాడు. కాబట్టి తిరిగి వచ్చిన ఆ యొక్క పావురం అంటే ఇంకనూ భూమి ఆ యొక్క నీటితో నింపబడి ఉన్నది కాబట్టి అది కాలు మోపడానికి స్థలం లేకపోవడంతో తిరిగి దానిని తీసుకుని రావడం అనేది జరిగింది. అంటే దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనది అంటే ఆయన సంరక్షించేవాడు, కృప చూపించేవాడు, కరుణించేవాడు. కాబట్టి ఇక్కడ వాక్యము ద్వారా వాక్యము చేత దేవుడు నోవాహును అతని వాడలోని సమస్త జంతువులను ఏ విధంగా అయితే సంరక్షించి కాపాడారో ఆ సంరక్షించి కాపాడబడిన పరిస్థితులను బట్టి వాక్యము నేడు మనకు సెలవిస్తుంది ఏంటంటే మన ప్రతి అవసరతను ఆయన మనకి తీర్చువాడని అన్నాడు. కాబట్టి ఏ వాక్యం అయితే మనం కలిగి ఉన్నామో ఆ వాక్యాన్ని బట్టి ఇక్కడ విశ్వాసాన్ని బట్టి మరి దేవుని మాటలుగా ఆయన గుర్తు చేస్తూ మరి ఇక్కడ భక్తుడు సెలవిచ్చినట్లు 6వ వచనం ఒక కాకి వెలుపలికి పోవిడ్చెను అది బయటకి వెళ్ళి భూమి మీదనున్న నీళ్ళు ఇంకిపో వరకు ఇటు అటు మరి తిరుగుచుండను అంటున్నాడు. అంటే కాబట్టి ఏది దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడో ఏది మేలైన దేవుడు తలంచాడో ఆ సమయాన్ని బట్టి మనం జీవించినట్లయితే తప్పక దేవుడు మన ప్రతి అవసరతని కాపాడుతాడు, సంరక్షిస్తాడు. తద్వారా మనం అనిత్య జీవాన్ని పొందేవారమై ఉంటామని అదే కాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన నోవాహు ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీ బంధువాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గడిచి సూర్యుని నుంచి శ్రేయస్సులు కాపాడి సంరక్షించి ఇదిగోనైనా మరి ఉదయకాల సమయమైన ఇటు రీతిగా నేను ప్రార్థించడానికి ఇచ్చిన వందనాలు. ప్రభా, ఏది ముఖ్యమో, ఏది ఉత్తమో, ఏది ఉన్నతమో నేను తెలియజేస్తూ మీరు ప్రత్యేకించి నాయన హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఆయా బలహీన స్థితిలో వారు ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యం వాళ్ళని తెచ్చేయండి. ప్రభా, ప్రత్యేకించి నేను ఇంకా నేను ఎవరైతే తెలుసుకోలేదో అటు వారిని తెలుసుకొని గ్రహించడానికి నేను కృపతో నింపుటకు సహాయం తెచ్చండి. కృపాస్తాలు యవన వీడలందరిపై మెండుగా కుమరపోయేసి జీవం కలిగిన నీ మాటల చేత జీవింపచేయమని అడుగుచున్నాం. వాక్య పరిచయంలో సేవలో నీ తోడు దీవెన మా అందరికీ దయచేయమని మీరు ఆఖడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకం చెట్ల భూమి మీద నెరవేరుగాక. మానదినాడు మాకు దయచేయము. మేము ఎలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థనను క్షమించము. శోధనలతో క్షమించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆనందకర్తైన పరిశుద్ధాత్మ సహాయము సదాతోడండి సంరక్షించుగాక. ఆమేన్.